వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇంటా బయట మొట్టికాయలు పడుతూనే ఉన్నాయి. సుంకాల పేరుతో ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతున్న ట్రంప్ ఇష్టానుసారంగా భారం మోపుతూ ఆయా దేశాలను దెబ్బతీస్తూనే ఉన్నాడు. దీంతో కొంతమంది ట్రంప్ తీరుపై సుప్రీంకోర్టులో కేసు వేశారు. పరిశీలించిన సుప్రీంకోర్టు ట్రేడ్ డీల్స్ పై సంచలన తీర్పిచ్చింది. సుంకాల పెంపును కొట్టివేసింది. దీంతో భారత్ యుఎస్ ట్రేడ్ డీల్ పై అమెరికా మరింత దిగొచ్చింది. గతంలో విధించిన 25% టారిఫ్లను ఈ డీల్లో 18% తగ్గించిన అమెరికా తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆ సుంకాలను మరింత తగ్గించింది. భారత్పై విధించిన 18% టారిఫ్లను 10% తగ్గిస్తున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ఆ వెంటనే ఆర్డర్స్ కూడా పాస్ చేసింది. తగ్గించిన టారిఫ్లు ఫిబ్రవరి 24వ తేదీ నుంచే అమల్లోకి వస్తాయి. 150 రోజుల పాటు ఈ టారిఫ్స్ అమల్లో ఉంటాయి. త్వరలోనే భారత్ నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై 10% టారిఫ్ ఉంటుంది. అయితే ఫార్మా రంగానికి అలాగే అమెరికా, మెక్సికో, కెనడా ఒప్పందం కింద వచ్చే వస్తువులకు ఈ సుంకం నుంచి మినహాయింపునిచ్చారు. అమెరికాతో ఇప్పటికే వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్న దేశాలకు కూడా ఈ కొత్త 10% సుంకం వర్తిస్తుందని వైట్ హౌస్ స్పష్టం చేసింది. గతంలో కుదిరిన ఒప్పందాల్లో సుంకాలు ఎంత ఎక్కువగా ఉన్నా ప్రస్తుతానికి మాత్రం ఈ 10% అమలవుతుంది. అయితే భవిష్యత్తులో ముందస్తుగా చర్యలు జరిపిన రేట్లను అమలు చేసే మార్గాలను అన్వేషిస్తామని వైట్ హౌస్ అధికారి ఒకరు తెలిపారు. అంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ట్రంప్ మారరా? భవిష్యత్తులో టారిఫ్ల పెంపుకు నిర్ణయం తీసుకుంటారా? సుప్రీంకోర్టు ట్రంప్ కు ఎందుకు మొట్టికాయలు వేసింది? సుప్రీం తీర్పు ట్రంప్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిందా? ప్రపంచం ముందు ట్రంప్ పరువు పోయినట్లేనా? భారత్ కు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? సుంకాల తగ్గింపుతో ఎలాంటి లాభాలుంటాయి? చేనేత, ఆక్వా రంగాలకు భారీగా లబ్ధి చేరుతుందా అనే అంశాలైతే ప్రస్తుతం. వీటికి సంబంధించిన మరింత విశ్లేషణని మా కొలీగ్ ఆశా కంటిన్యూ చేస్తారు. ఆశా, ఓవర్ టు యు. రైట్ సుధా, మీరు చెప్పిన విధంగా టారిఫ్స్ గతంలో మనం చూసాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారంటే టారిఫ్లు ఏ దేశం మీద ఏ విధంగా టారిఫ్లు వేయాలి, అది కేవలం దానికి ఆయన సానుకూలంగా లేదంటే ఆయన చక్కగా దానికి ఇచ్చే వివరణ ఏంటంటే అమెరికన్స్కి ప్రయోజనం జరిగే విధంగా ముందుకెళ్తున్నాము అనే ఒక మాట అయితే చెప్పేవారు. కానీ ఆ టారిఫ్ల వల్ల జరిగినటువంటి ప్రమాదం ఏ స్థాయిలో ఉందనేది మనం అప్పట్లో కూడా మాట్లాడుకున్నాం, ఆ తర్వాత మాట్లాడుకున్నాం. మొన్న జరిగినటువంటి ట్రేడ్ డీల్ 25% నుంచి 18%కి వచ్చింది. ఇప్పుడు కాస్త 10%కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకు? సుప్రీంకోర్టు తీర్పు. ఈ సుప్రీంకోర్టు తీర్పు గురించే టారిఫ్లకు సంబంధించి మాట్లాడిన తర్వాత సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వబోతుందని చెప్పి వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు తీర్పు ఇచ్చింది, టారిఫ్లు తగ్గించారు. ఈ తగ్గించడంతో మనకి ఇప్పటి వరకు 18%, 25 నుంచి మన ట్రేడ్ డీల్ తర్వాత 18కి వచ్చింది కాబట్టి ఇప్పుడు 18 నుంచి 10%కి టారిఫ్లు అయితే తగ్గించడం జరిగింది. సో ఇక్కడ వరకు బాగుంది, మంచిదే జరుగుతోంది. దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుంది, ఇండియాకి ఏ ఏ రంగాలకి ఎక్కువ మేలు జరుగుతోంది, వీటన్నిటి గురించి మాట్లాడదాం. ఆఫ్టర్ దట్ ఇంకొక డౌట్ కూడా వస్తుంది, ఇది ఎంతకాలం ఉంటుంది? సుప్రీంకోర్టు ఇప్పుడు ఏదైతే టారిఫ్లు విధించారో వాళ్ళు వెళ్ళారు కాబట్టి లేదు తొలగించాలని చెప్పారు, లేదంటే తగ్గించాలని చెప్తారు. ఒకవేళ మళ్ళీ ట్రంప్ వెళ్తే ఇది ఈ విధంగా ఉంది, లేదు దేశానికి ఇంత స్థాయిలో ఉంది, టారిఫ్లు కావాలి అని చెప్పేదైనా మళ్ళీ యాంటీగా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎంతవరకు ఉంటుంది? ట్రంప్ వెనక్కి తగ్గుతారా సుప్రీం తీర్పు తర్వాత అనే డౌట్స్ అయితే రేజ్ అవుతూనే ఉన్నాయి. ఇట్లా అనేక క్వశ్చన్స్, ఎందుకంటే ట్రంప్ నిర్ణయాలు ఎప్పుడు కూడా స్పష్టంగా క్లారిటీగా ఉండవు. ఈ రోజు ఒక మాట అంటే మరొక రోజు యూటర్న్ తీసుకుంటారు, ఈ రోజు ఫ్రెండ్ అంటారు, నెక్స్ట్ ఎనిమిగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అది గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్. సో ఇప్పుడు ఈ టారిఫ్ విషయంలో కూడా గతంలో మనం మాట్లాడుకున్నాం. ట్రేడ్ డీల్ తర్వాత 25% నుంచి 18%కి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అది 10%కి వచ్చింది సుప్రీం తీర్పు తర్వాత. కానీ తర్వాత ఏం జరగబోతోంది అని దాని గురించి మాట్లాడతాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అందే సత్యం గారు, పొలిటికల్ అనలిస్ట్, ప్రొఫెసర్ శేషు గారు ఉన్నారు, అనలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. సత్యం గారు, గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం ఈ ట్రేడ్ డీల్ కి సంబంధించి, ఈ ఇష్యూస్ సంబంధించి మన పార్లమెంట్ లో జరుగుతున్నటువంటి నిరసనలు, కామెంట్స్, ఇవన్నీ గురించి మాట్లాడుతున్నాం. అయితే ఇప్పుడు సుప్రీం తీర్పు గురించి గత కొన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. తీర్పు ఎట్లా ఇస్తుంది సుప్రీంకోర్టు, ఏం నిర్ణయం చెప్పబోతోంది, ఏం తీర్పు చెప్పబోతుంది టారిఫ్కి సంబంధించి. సో ఆఫ్టర్ దట్ ఇప్పుడు 10%కి ఈ టారిఫ్లు అయితే తగ్గించినట్టు తెలుస్తోంది. ఏ విధంగా చూడొచ్చు? ముందు జరిగే పరిణామాలు ఏంటి రాబోయే రోజుల్లో?
ఆ, టారిఫ్ అనేది గత ప్రవేశపెట్టిన దగ్గర నుంచి కూడా ఇది సత్యం గారు ఎక్స్పోర్ట్స్ ఆడియో రావడం ఇంపోర్ట్స్ లేదు. ని మీ దగ్గరే ఫాల్ట్ ఉందండి, మీ దగ్గరే. ఎస్ 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 హలో, చెప్పండి సార్, వినపడుతుందా? చెప్పండి సత్యం గారు, వినిపిస్తుంది. ఆ, టారిఫ్ అనేది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ను రెగ్యులేట్ చేయటానికి, లేదా తెలుగులో చెప్పాలంటే నియంత్రించడానికి వాడాలి తప్ప ఉమ్, ఆటమిక్ మిజైల్ లాగా వాడాడు ట్రంప్. అన్ని దేశాలని అణు మిజైల్స్ కన్నా ఎక్కువ బెదిరించారు ఈ టారిఫ్ తోటి. ఇది గత ఏడాదిగా చేసినటువంటి ఈ బెదిరింపులు, ఈ ప్రయోగాలతోటి $175 బిలియన్ అమెరికా లాభపడ్డది అవును టారిఫ్లు పెంచి వసూలు చేస్తే. అవును ఇవాళ అమెరికన్ సుప్రీంకోర్టు ఏమిటంటే 1977లో అమెరికాలో ఒక యాక్ట్ తెచ్చారు, IEEPA, ఉమ్, ఇంటర్నేషనల్ ఎమర్జీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ అని తెచ్చారు. ఆ యాక్ట్ ప్రకారం టారిఫ్లను విధించడం అనేది పార్లమెంట్ అంటే కాంగ్రెస్ చేయాలి తప్ప అధ్యక్షునికి ఆ అధికారం లేదనేది తీర్పు ఇచ్చింది. ఉమ్, ఈ తీర్పుతోటి ఇవాళ ఆ, మన ట్రంప్ విధించినటువంటి ఏవి పనిచేయవు. ఉమ్, కాబట్టి వెంటనే ఆ తీర్పు అయిపోగానే రెసిప్రొకల్ టారిఫ్లు 10% అని చెప్పేసి మళ్ళీ అనౌన్స్ చేశాడు. అంటే గతంలో మనకు 25, 50, మళ్ళీ 18, ఈ మార్పు రాకముందు మన దేశస్తుల మీద ఈ టారిఫ్లు 3 to 3%, 4%, 7% అట్లా రకరకాల వస్తువుల మీద రకరకాల టారిఫ్లు ఉన్నాయి. ఉమ్, కొన్నిటి మీద ఐరన్ మీద, స్టీల్ మీద 50%, కాపర్ మీద 50% అట్లున్నటువంటి వస్తువులు ఉన్నాయి. మ్యాక్సిమం వస్తువులు 3 to 7% ఉన్నాయి. ఆ తర్వాత దాన్ని 25, ఆ తర్వాత రష్యన్ ఆయిల్ పేరు మీద 50, ఆ తర్వాత ట్రేడ్ డీల్ కుదురుతుంది కాబట్టి 18, ముందు 25 ఎత్తేసాడు. రష్యా నుంచి ఆయిల్ బంద్ చేసుకుంటామంటే మళ్ళీ ట్రేడ్ డీల్ కుదిరినప్పుడు 18 అన్నాడు. ఇప్పుడు ట్రంప్ ప్రకటన ఏమిటంటే ప్రపంచ అన్ని దేశాలకు 10%, 150 రోజులు తాత్కాలికంగానే అనౌన్స్ చేశాడు. అంటే మొన్నటి వరకు మన దగ్గర మనకి 18% అయితే ఏషియన్ కంట్రీస్ లో కొన్నిటికి 19, కొన్నిటికి 20, చైనా అయితే 34, ఇట్లా పర్సంటేజ్లు ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు అన్ని దేశాలకు కూడా 10% అని అనౌన్స్ చేశాడు. చేయటంతో ఇవాళ 10% ప్రకారం అన్ని దేశాలు కూడా ఎగుమతి చేస్తాయి అమెరికాకు. ఇవాళ మన దేశం చూసుకుంటే గతంలో ఈ 25 పెంచినప్పుడు లేదా 50 పెంచినప్పుడు మన ఎగుమతులు అమెరికాకి $86 బిలియన్ ఎగుమతి చేస్తున్నాం. అందులో $50 బిలియన్ ఎఫెక్ట్ అవుతాయి. దాంట్లోనే జ్యువెలరీస్ 10 బిలియన్ ఉన్నాయి. తర్వాత టెక్స్టైల్స్ $12 బిలియన్ ఉన్నాయి. శ్రింప్స్ ఒక $2.5 బిలియన్ ఉన్నాయి. ఎలక్ట్రికల్స్ ఒక $10 బిలియన్ ఉంటాయి. ఇట్లా చిల్లర మళ్ళా కలిపి 50 బిలియన్ల ట్రేడ్ ఎఫెక్ట్ అవుద్దని మనం ప్రత్యామ్నాయ దేశాలు చూసుకున్నాం. ఓ 10% సక్సెస్ అయినాం. మళ్ళీ ఇప్పుడు 10% తగ్గించిన తర్వాత మీరు చూడండి స్టాక్ మార్కెట్ ఎట్లా రిఫ్లెక్ట్ అవుతున్నాయో, పెరుగుతా ఉన్నాయి. అంటే ఎందుకని అంటే మన ఎగుమతులు మళ్ళీ పెరుగుతాయి అమెరికాకు, ఇక్కడున్న సంస్థలు ఊపందుకుంటాయి, డెవలప్మెంట్ అవుతాయని చెప్పేసి వాల్యూస్ పెరుగుతున్నాయి. ఈ విధంగా ఇవాళ 10%కి తగ్గించడం వల్ల ఇటువంటి ఊపు వస్తుంది. మన భారతదేశానికి కూడా అది వస్తుంది. అయితే అబ్సల్యూట్ ప్రాఫిట్ వస్తుందా లేదా అనేది మనం ఇప్పుడే చెప్పలేము. ఎందుకు చెప్పలేమంటే మనకు 10% అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ చేస్తా, చైనాకు 10% అనుకోండి. చైనా ఉక్కు కెపాసిటీ ఏడాదికి 1200 మిలియన్ టన్స్. మనం సంవత్సరానికి 160 మిలియన్ టన్స్ మాది ఉత్పత్తి కెపాసిటీ. మనం వరల్డ్ సెకండ్ ఉన్నాం. జపాన్, సౌత్ కొరియా, అమెరికా, రష్యాని 3, 4, 5, 6 స్థానాల్లో 60-70 మిలియన్ టన్లే వాళ్ళ కెపాసిటీ. ఇప్పుడు 10% అంటే చైనా 300-400 మిలియన్ టన్స్ ఎగుమతి చేయగలుగుతుంది అమెరికాకు. మన కెపాసిటీ 160 మిలియన్ టన్లే. కాబట్టి మనం ఎగుమతి చేసే కెపాసిటీ మన డొమెస్టిక్ కన్జంప్షన్ పోతే 50-20 మిలియన్ టన్లే మనం ఎగుమతి చేయగలం. కాబట్టి అందరికీ 10% అంటే మనకన్నా ఎక్కువ ఉత్పత్తి క్యాపబిలిటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకుంటారు, మనం తక్కువ అడ్వాంటేజ్ తీసుకుంటాం. ఓవరాల్ గా మనం చూసాం relative కదా చేనేత ఆక్వా రంగాలకు సంబంధించి ఆక్వా ఇప్పుడు ప్రధానంగా ఎఫెక్ట్ అయినటువంటి సిచువేషన్. ఒక మాట ఆక్వా రంగంలో మనకు నష్టం $2.1 బిలియన్ అనుకున్నాం. అయితే ట్రంప్ ఇవాళ టారిఫ్లు పెంచిన తర్వాత కూడా రిపోర్ట్ వచ్చింది ఏంటంటే మన రొయ్యలే ఎక్కువ అమెరికాలో కొంటున్నారు, పెంచిన ధరకు కూడా కొంటున్నారు అని రిపోర్ట్ వచ్చింది, మధ్యస్థ రిపోర్టు.
ఇప్పుడు మళ్ళీ 10% తగ్గిపోతే రొయ్యల ఎగుమతి ఇప్పటికిగా పెరిగేటువంటి అవకాశం ఉంది. టోటల్ $50 బిలియన్ లో దాని షేరు $2.12 బిలియన్ మాత్రమే షింప్ యొక్క ఇది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులు బాగా దానితోటి ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ చట్టం ప్రకారం పార్లమెంటే చేయాలని ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పిస్తే పార్లమెంట్లో ఇప్పుడు రిపబ్లికన్కు మెజారిటీ ఉంది, అంటే ట్రంప్ పార్టీకి మెజారిటీ ఉంది. అయితే కాంగ్రెస్ అక్కడ పార్లమెంట్ లో ఒకటేమిటంటే భిన్నంగా ఓటు చేసిన పార్లమెంట్ సభ్యత్వం రద్దు కాదు. ఇప్పుడు మన దేశంలో విప్పుకి వ్యతిరేకంగా ఓటేస్తే రద్దు అయింది, కానీ అమెరికాలో రద్దు కాదు. చాలా మంది ఎంపీలు రిపబ్లికన్స్ వాళ్ళు ఇప్పుడు ట్రంప్ కు భిన్నంగా ఆలోచిస్తున్నారు, వాళ్ళ పార్టీ ఎంపీలే కాబట్టి భిన్నంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి వాళ్ళు వ్యతిరేకంగా వస్తే ఇప్పుడు ట్రంప్ పార్లమెంట్ లో కూడా తనకు అనుకూలంగా చేసే చట్టం విఫలమయ్యేటువంటి అవకాశం ఉంది. గతంలో అనేక సంఘటనలు అట్లా జరిగినాయి వివిధ అధ్యక్షుల కాలంలో. కాదు, ట్రంప్ మాట ఏంటే వాళ్ళకు మెజారిటీ ఉంది కాబట్టి పాత విధానాలకు అనుగుణంగానే, అంటే టారిఫ్ల విధానం అనుగుణంగానే వాళ్ళు పార్లమెంట్ చట్టం చేస్తే అప్పుడు టారిఫ్లు మారవు. కాబట్టి పార్లమెంట్ లో ఏమవుతుంది అనేది ఒకటి. తర్వాత రెండవది, సుప్రీంకోర్టు మళ్ళీ సమీక్షించి దేశం నష్టపోతుంది, మరీ 10% అయితే నష్టపోతుంది, తర్వాత ఇతర దేశాలను నియంత్రించే అవకాశం లేదంటే తీర్పును మళ్ళీ సమీక్షించవచ్చు. కాబట్టి ఈ పాసిబిలిటీస్ అన్ని ఉన్నాయి. కాబట్టి 150 రోజుల టైం ఉన్నది కాబట్టి ఏమేమి ఎఫెక్ట్స్ ఉంటాయి ఏమిటి అనేది మనం వెయిట్ అండ్ సీ అనే పద్ధతుల్ని చూడాలి. సత్యం గారు ఒక నిమిషం శేషు గారు కూడా మనకి ఫోన్ లో జాయిన్ అయ్యారు. శేషు గారు నమస్తే సార్. నమస్తే ఆశ గారు. శేషు గారు, సుప్రీంకోర్టు తీర్పు గురించి వెయిట్ చేస్తాం, తీర్పు ఇచ్చింది, 10% టారిఫ్ వరకు తగ్గాయి. ఏ విధంగా చూడొచ్చు? సత్యం గారు కూడా చెప్పారు దీనివల్ల మనకి ఎటువంటి లాభాలు ఉంటాయి, మిగిలిన దేశాలకి ఎంతవరకు ప్రాఫిట్ జరుగుతుంది అనేది. ఒకవేళ పార్లమెంట్ తీర్పు తర్వాత మళ్ళీ ఏదైనా మార్పులు జరిగే అవకాశం ఉందనుకోవచ్చా? ట్రంప్ నిర్ణయాలకు సంబంధించి మనం చాలా సందర్భాల్లో చాలా రకాలుగా కూడా మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకేదైనా విధాలుగా ముందుకెళ్ళి నా పంతమైన ఎక్కించుకోవాలనే విధానంతో ఏదైనా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? యా ఆశ గారు, ట్రంప్ దూకుడికి ఒక రకంగా అమెరికా సుప్రీంకోర్టు పగ్గాలు వేసినట్లుగానే కనపడుతుంది మనకి. రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ దరిదాపు ఒక 60కి పైగా దేశాలపైన ఈ ప్రతీకార సుంకాలకు తెగబడ్డాడు. ఏప్రిల్ 2, 2025 నాడు ఈ ప్రకటన చేస్తున్నటువంటి సందర్భంలో అమెరికాకి ఒక విముక్తి దినంగా ప్రకటించేసిండు ఏకపక్షంగా తనకు తానే. అయితే ఆ సందర్భంగా బేస్ లైన్ ట్యాక్స్ 10% నుండి, అంటే అమెరికాలోకి డంప్ అయ్యేటటువంటి ప్రపంచం నుండి వచ్చే వస్తువుల పైన బేస్ లైన్ ట్యాక్స్ 10% నుండి అప్ టు ది 50% వరకు ఈ ప్రతీకార సుంకాలు వేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ప్రపంచంలో ఏ దేశం పైన, అంటే చైనా తోటి రష్యా తోటి ఈ వాణిజ్య యుద్ధం జరిగినప్పటికీ కూడా వాళ్ళతోటి తొందరగా టారిఫ్స్ ని తగ్గించే ఏర్పాట్లు చేసుకున్నప్పటికి కూడా ప్రపంచంలో 2 దేశాలపైన అత్యధిక ట్యాక్సులు వేశారు. ఒకటి బ్రెజిల్ పైన 50%, రెండోది భారతదేశం పైన 25% ప్రతీకార సుంకాలు, ఇంకో 25% రష్యా నుంచి మనం క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి ఈ 25% వేసి మొత్తం 50% సుంకాలను భారతదేశంపై కూడా వేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఇవాళ అమెరికా సుప్రీం కోర్టు ఒక తీర్పు చెప్తూ అమెరికన్ ప్రెసిడెంట్ కు గాని వైట్ హౌస్ కు గాని ఈ ప్రతీకార సుంకాలు వేసేటటువంటి అధికారం లేదు అని ఓ స్పష్టమైనటువంటి తీర్పు చెప్తూ దాంట్లోనే దేశాలతోటి మీరు వాణిజ్య యుద్ధం చేస్తున్నారా అనేటటువంటి ఒక కీలకమైనటువంటి ప్రశ్నను కూడా లేవనెత్తినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఈ ఏప్రిల్ 2 నుండి 25 నుండి ఇప్పటి వరకు ఈ ప్రతీకార సుంకాల ద్వారా దరిదాపు $133 బిలియన్ అమెరికన్ ఖజానాకి యాడ్ అయినటువంటి సందర్భాన్ని చూస్తే, బట్ ఈ అధికారము అమెరికా పార్లమెంట్ కు ఉంటుంది, అమెరికా కాంగ్రెస్ కు ఉంటుంది, బట్ వైట్ హౌస్ కు గానీ అమెరికన్ ప్రెసిడెంట్ కు గానీ లేదు అనేటటువంటి ఒక తీర్పు రావటం అనేది మనం ఏ విధంగా చూడాలా? ట్రంప్ దుందుడుకు చర్యలు చేపడుతున్నాడు, ప్రతీకార సుంకాలు ఇష్టం వచ్చిన రీతిలో వాడుతున్నాడు అనేటటువంటి కామెంట్స్ కి బలం చేకూర్చినట్టయింది. అనేక మంది అమెరికన్ ఆర్థికవేత్తలు ట్రంప్ విధానాన్ని నిరసిస్తున్నారు. వాళ్ళు ఏమన్నారంటే
ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మూర్ఖమైనవి, అది అమెరికా ప్రయోజనాలను దెబ్బతీస్తాయి. ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ రెండోసారి వచ్చినాక మాగా అని పెట్టాడు కదా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని పెట్టాడు. బట్ దీంతో ఇవాళ ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఆ తీర్పు ఇచ్చిందో అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ ఎంత పెద్ద ఎత్తున పెరిగింది అంటే అమెరికాకి ఇట్లా కూడా లాభం వచ్చింది కదా. అంటే అమెరికన్ ప్రెసిడెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు అని చెప్పడానికి అక్కడ అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ ఒక నిరూపణ జరిగింది కదా. ఈ నిర్ణయం వెలువడినటువంటి సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడినటువంటి నేపథ్యంలో మనం చూసాం కదా. అయితే ఈ తీర్పు పైన ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యానం ఏంటి అంటే ఇది సిగ్గుచేటైనటువంటి తీర్పు అని అంటున్నాడు. బట్ ఈ తీర్పు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ ఏం చేయబోతున్నాడు? ఇప్పుడు అమెరికాలో ఒక చట్టం 77 లో వచ్చిందండి. ఏం చట్టం వచ్చింది? ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్స్ పవర్ యాక్ట్ 1977. దాని ద్వారా అమెరికన్ ప్రెసిడెంట్ ఇలాంటి ప్రతీకార సుంకాలు వేయకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. బట్ అట్లనే 1930 టారిఫ్ చట్టం ప్రకారం వాళ్ళ దగ్గర ఒక చట్టం ఉంటుంది. ఆ చట్టం ప్రకారం అమెరికా దిగుమతులపై ఎవరైనా ఏ దేశమైనా వివక్షత చూపితే ఆ దేశం పైన 50% టారిఫ్ విధించుకోవచ్చు. కానీ ఇక్కడ ఎక్కడ కూడా అమెరికా ఉత్పత్తుల పైన ఏ దేశం వివక్ష చూపించటం లేదు కదా. బట్ అదే అందుకే అమెరికన్ ఆర్థికవేత్తలు ఏమన్నారంటే ట్రంప్ అనేటటువంటి వాడు అమెరికన్ ప్రెసిడెంట్ ఈ సుంకాల కత్తిని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నాడు, ఎట్లబడితే అట్లా వాడుతున్నాడు అనేటటువంటి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. అసలు సుంకాల ఉద్దేశం ఏంటి అని అంటే వాళ్ళ దేశంలోకి వస్తున్నటువంటి దిగుమతులను నిరోధించటము, అంతర్జాతీయ వ్యాపారాన్ని పెంచుకోవటానికి వీటిని వాడుతుంటాయి ఆయా దేశాలు. కానీ ఇక్కడ ట్రంప్ దీన్ని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసము తను ఏమనుకుంటున్నాడు వాడుకున్నాడు. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తానండి. ఆ ఉదాహరణలు ఏంటి అనంటే అసలు ట్రంప్ ఈ సుంకాల కత్తిని ఎట్లా వాడాడో చెప్తాను. స్విట్జర్లాండ్ పైన సుంకాలు విడిస్తే పాపం మా దేశ సెనేటర్ ఒక సట్టర్ అనేటటువంటి సెనేటర్ ఫోన్ చేసి మాది చిన్న దేశం అండి, మీరు 30% టారిఫ్ వేస్తే ఎట్లా అని బతిమిలాడితే ఆమె మాట్లాడిన దానికి చిర్రెత్తుకు వచ్చినటువంటి ట్రంప్ ఇంకొక 9% సుంకాలను అదనంగా విధించాడు. అంటే మైండ్ సెట్ ఆఫ్ అమెరికన్ ప్రెసిడెంట్ ఎట్లుంది. తర్వాత భారతదేశం పైన సుంకాలు ఎందుకు విధించాడు అనంటే మనం రష్యా నుండి క్రూడ్ దిగుమతి చేసుకుంటే 25% సుంకాలు. ఏంది మేము ఏ దేశంతో వ్యాపారం చేయాలో నువ్వెట్లా చెప్తావు? భారతదేశం ఏమన్నా అమెరికా కొలోనియల్ కంట్రీనా? అమెరికా దయాదాక్షిణ్యాల మీద బతికేదా? తర్వాత ఇంకొక చాలా విచిత్రమైన విషయం చెప్తానండి. బ్రెజిల్ పైన దేశంలో అత్యధిక సుంకాలు విధించాడు 50%. ఎందుకు తెలుసా? బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సనారో ఈయన ఫ్రెండ్, ఆయన మీద ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది కాబట్టి మీ పైన ఏదైనా వ్యక్తిగత కారణాలకి ఈ టారిఫ్ లో ఒక కత్తిగా మలుచుకున్నారు. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. బ్రిక్స్ దేశాల పైన అంటే బ్రిక్స్ ఒక బలోపేతం అవుతుంది కాబట్టి దానిపైన 10% ట్యాక్స్ వేస్తాను. తర్వాత ఈ గ్రీన్లాండ్, మెక్సికోలో ఉన్నటువంటి గ్రీన్లాండ్ ని స్వాధీనం చేసుకోవడానికి యూరోపియన్ కంట్రీస్ సహకరించట్లేదని యూరోపియన్ 8 దేశాల పైన 10% ట్యాక్స్ వేస్తానని. అరే అంటే ఎట్లా పడితే అట్లా తనకి ఏది దోస్తే ఆ విధంగా టారిఫ్స్ వేస్తున్నటువంటి క్రమంలో సుప్రీంకోర్టు ఏది న్యాయము, ఏది అమెరికాకి పనికొస్తుంది, ఏది అమెరికాను బలోపేతం చేస్తుందో అంత తెలివి తక్కువగా ఉంటుందా? ఇవాళ న్యాయం బతికి ఉన్నది అని చెప్పడానికి అప్పుడప్పుడు భారతదేశ సుప్రీంకోర్టులో గాని అమెరికన్ ఫెడరల్ కోర్ట్స్ లో గాని వచ్చేటటువంటి తీర్పులు ఇది ఒక ఉదాహరణగా మనం చూడాలా. ఓ దేశ అధ్యక్షుడికి పవర్ ఉన్నంత మాత్రాన ఎట్లా పడితే అట్లా నిర్ణయాలు తీసుకుంటారు. చట్టాలు ఏం చెప్తున్నా అనేది కూడా కాస్త లేట్ అయినా ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ట్రంప్ దిగొస్తారా లేదంటే అదే వైఖరితో ఉంటారనేది ఒక డౌట్. ఇప్పుడు అదే మనకి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ తీర్పు పైన తన వ్యాఖ్య ఏంటి? ఇది సిగ్గుచేటైన తీర్పు, తప్పుడు తీర్పు అని చెప్తున్నారు. ప్లాన్ బి ఉందట తన దగ్గర. ప్లాన్ బి ఉంటే ఇది అమెరికా ప్రయోజనాలను దెబ్బతీస్తుంది, అమెరికా ప్రతిష్టను దెబ్బతీస్తుందని ఒక పెద్ద దేశం యొక్క అధ్యక్షుడు గ్రహించలేకుండా ఇంకా తను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా తన మూర్ఖపు ఆలోచనలు ప్రపంచం మీద రుద్దాలేనని అనుకుంటే నష్టపోయేది అమెరికానే. ఆయన ఏదో అమెరికా ఫస్ట్ అనేటటువంటి అక్కడే తిరుగుబాటు వచ్చింది అమెరికన్స్ లోనే. మీరు అడిగింది చాలా చాలా మంచి పాయింట్. ఒక 2-3 రోజుల క్రితం అమెరికాలో ఒక సర్వే చేస్తే
అమెరికా అధ్యక్షులలో చెత్త అధ్యక్షుడు ఎవడు అని అంటే 40% మంది అమెరికన్స్ ట్రంప్ కే చెత్త అధ్యక్షుడు అనేటటువంటి ఒక బిరుదు ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి తన నిర్ణయాలను పునఃసమీక్షించుకోవాలా. ఇది ప్రపంచంతో కలిసిపోవాల్సినటువంటి సందర్భం. ఎందుకు? ప్రపంచీకరణ నేపథ్యం. ప్రపంచీకరణ నేపథ్యంలో మనం 1995లో WTOని ఎందుకు పెట్టుకున్నాము? మొత్తం ప్రపంచ వాణిజ్యాన్ని రెగ్యులేట్ చేయడానికి, ప్రపంచ వాణిజ్యాన్ని అభివృద్ధి పరచడానికి WTOని పెట్టుకుంటే నువ్వు చేస్తున్నది ఏంటది? ఇటీవల UNOని నిర్వీర్యం చేయడానికి నీ సొంత పీస్ కౌన్సిల్ పెట్టావు, శాంతి మండలిని పెట్టావు భద్రతా మండలికి వ్యతిరేకంగా. ఇలా WTOని కాదని నీవు ఇష్టం వచ్చిన రీతిగా ప్రపంచ దేశాలపైన టారిఫ్స్ విధించుకుంటూ పోతున్నావు. ఇది ఏకపక్షం కాదు కదా, ఏకద్రోహ ప్రపంచం కాదు కదా. టారిఫ్ల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీని వరకు ఆగాం. మిగతా ఇంకా ట్రంప్ తీసుకున్న డెసిషన్స్ అన్నిటి గురించి మాట్లాడాలంటే మనకి సమయం కూడా సరిపోదు. ఓకే శేషు గారు, ప్లాన్ బి ఏంటనేది మాట్లాడిందా, దాని గురించి కూడా చర్చిద్దాం. ఒక నిమిషం సత్యం గారు. ఓకే శేషు గారు, ప్లాన్ బి ఏమై ఉండొచ్చు అంటే ఉండాల్సిన ఆప్షన్ కాస్త పార్లమెంట్ లోనే, అమెరికన్ కాంగ్రెస్ లోనే ఉంది. అక్కడ ఏదైనా సర్దుబాటు చేసి లేదు నా పంతవే నెరవేరాలని చెప్పి ముందుకెళ్ళే ఛాన్స్ ఉందనుకోవచ్చు. ఎట్లా చూడొచ్చు? అదే ప్లాన్ బి లో భాగం ఏంటి అని అంటే తన అధ్యక్షుడికి ఉన్నటువంటి విస్తృతమైనటువంటి అధికారాలను ఉపయోగించుకునేటటువంటి చట్టాలు ఏమన్నా ఉంటే వాటిని బయటకు తీస్తారు. బయటకు తీసి ఆ చట్టాల ప్రకారంగానే ఈ మళ్ళా ముందుకెళ్లేటటువంటి అవకాశం కనపడుతుంది తప్ప, బట్ సుప్రీంకోర్టు తీర్పుని ఖాతరు చేస్తాడని తన వ్యాఖ్యలను బట్టి మనకు అర్థం కావట్లేదు కదా. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఖాతరు చేసేటటువంటి అవకాశం లేదు. కానీ తన దూకుడు మాత్రం కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఇప్పటి వరకు తిరుగు లేకుండా, ఇప్పటి వరకు ఎదురు లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి ట్రంప్ నిర్ణయాలకు సుప్రీంకోర్టు ఒక చెంపపెట్టు లాంటి తీర్పిచ్చింది. నీకు అసలు సుంకాలు విధించేటటువంటి హక్కే లేదని చెప్పింది. అది కార్యనిర్వాహక హక్కు కాదు, అది పార్లమెంట్ కు సంబంధించినటువంటి హక్కు. దాన్ని మీరు చేతుల్లోకి తీసుకున్న స్పష్టంగా 6 జడ్జీలు తన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకించారనేటటువంటి అంశాన్ని మనం చూడాలి కదా ఇక్కడ. కాబట్టి బట్ తను చేస్తున్నది తప్పు అని ప్రపంచంలో ప్లస్ అమెరికన్ ప్రజలు కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో కొంతైనా వెనుకకు దగ్గుతారా, లేదా తన పాత వైఖరి, తన తుందుడుకు వైఖరి, తన మూర్ఖపు వైఖరితోటే ముందుకు వెళ్తారా? ఒకవేళ అట్లా వెళితే ఇప్పుడు అమెరికన్ అధ్యక్షుడిలో చెత్త అధ్యక్షుడు అనేటటువంటి అభిప్రాయం ఏర్పడింది కదా. ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించాలండి. ట్రంప్ పార్టీ ఏం చేస్తుంది, రిపబ్లికన్ల వైఖరి ఏంటి అనేది కూడా చూడాలి కదా. రేపు మళ్ళా 4 సంవత్సరాల తర్వాత మళ్ళా అమెరికన్ ప్రెసిడెంట్ గా రిపబ్లికన్ పార్టీ పోటీ చేస్తే గెలుస్తుందా అనేటటువంటి అంశం. రిపబ్లికన్స్ వైఖరి ఏంటి, రిపబ్లికన్లు ఏం చేయబోతున్నారు అనేది చూడాలా. ఇది సుప్రీంకోర్టుకి ట్రంప్ కు మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తుతుందా? ఎందుకంటే అమెరికన్ వాళ్ళకు ఉన్నటువంటి రూల్స్ ప్రకారం 2 times కాబట్టి ఇంకా ఆయనకు అవకాశం లేదు కాబట్టి ఏదైనా చేసుకుని ముందుకు వెళ్తున్నారు. దాన్ని కూడా విస్మరించి 3rd time కూడా నేనే వెళ్తాను, నాకు రిపోర్ట్ సర్వే ప్రకారం నన్నే యాక్సెప్ట్ చేస్తున్నారని. ఆశ గారు, ట్రంప్ కు అవకాశం లేకపోవచ్చు కానీ రిపబ్లికన్ పార్టీ కదా అది. ఇప్పుడు ట్రంప్ ఎలక్టెడ్ ఫ్రమ్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ రిపబ్లికన్ పార్టీ కాబట్టి, బట్ రిపబ్లికన్ పార్టీ నిర్ణయం కూడా ట్రంప్ నిర్ణయమే అవుతుందా, లేకపోతే పార్టీ ఏమన్నా ఈ రిపబ్లికన్ ఈ ట్రంప్ ని కంట్రోల్ చేయగలుగుతుందా? దీంట్లో మనం గమనించాల్సినటువంటి ఇంకో విషయం ఏంటంటే ఇటీవలనే అమెరికాకి భారత్ కి ట్రేడ్ డీల్ కుదిరినట్టుగా 18% సుంకాలు తగ్గించినట్లుగా ఆ ట్రేడ్ డీల్ లో వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టు అమెరికన్ ఫెడరల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో అసలు ఏంటి ఈ ట్రేడ్ డీల్ ఏమన్నా మారుతుందా, లేకపోతే ఇంకా మనకి ఏమన్నా ప్రయోజనం కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయా? 10% అంటున్నారు కదా, 18% నుంచి 10% కి టారిఫ్లు తగ్గిస్తున్నారు. బేస్ లైన్ ట్యాక్స్ ఆశ గారు, ఈ ట్రంప్ మొదలు పెట్టినటువంటి ట్యాక్సే బేస్ లైన్ ట్యాక్స్ 10%. మీరు ఇంకొక కీలకమైన అంశాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఆశ గారు. ఏంటంటే అసలు ఇప్పటి వరకు భారత్ అమెరికాకి చేస్తున్నటువంటి ఎగుమతుల పైన సగటున పడే ట్యాక్సే 5%, 2 to 5% మాత్రమే మనకి టారిఫ్ పడేది. కానీ మీరు బేస్ లైన్ ట్యాక్స్ పెట్టినా, బేస్ లైన్ టారిఫ్ పెట్టినా మన మీద 10 అంటే ఎక్కువే గతంతో పోలిస్తే. ఇప్పుడు 18 అన్నా ఎక్కువే, గతంలో 50% అంటే మరీ ఎక్కువ. బట్ ఏ కండిషన్ కు చూసినా, అందుకే భారతదేశాన్ని ధూర్త దేశం అన్నాడండి ఈయన ట్రంప్. ఎంత భారతదేశాన్ని ఎంతగా హ్యూమిలేట్ చేయాలనో, ఎంత ఇన్సల్ట్ చేయాలనో అంతగా ఇన్సల్ట్ చేశాడు. భారత్ ధూర్త దేశం అన్నాడు, మంచి వాణిజ్య భాగస్వామి కాదు అన్నాడు, డెడ్ ఎకానమీ అన్నాడు, మునిగిపోనియండి అన్నాడు. ఎన్ని శాపనార్థాలు పెట్టాలో అన్ని శాపనార్థాలు పెట్టాడు. చివరికి మళ్ళా వచ్చేసి వాళ్ళు ట్రేడ్ డీల్ తోటి మోదీ గ్రేట్ అన్నారు. అందుకే అంటున్నాం 2 నాలుకల ధోరణి అంటే ఒక సైడ్ ఫ్రెండ్ అంటారు, మరొకసారి కామెంట్స్ చూస్తే మనకు ఆ విధంగానే వినిపిస్తుంటాయి, కనిపిస్తుంటాయి.
150 days అయితే ఈ టారిఫ్స్ అమల్లో ఉంటాయి అన్నారు. ఆఫ్టర్ దట్ ఏం జరుగుతున్నది ఒక ఆప్షన్. ప్లాన్ బి ప్రకారం ఏ విధంగా ముందుకెళ్ళిపోతున్నారని రెండవది. రిపబ్లికన్ పార్టీ ఏమైనా కంట్రోల్ చేయబోతుందా, లేదంటే ట్రంప్ మాటే ఫైనల్ గా ముందుకెళ్ళబోతారన్నది వెయిట్ చేసి చూడాల్సినటువంటి సిచ్యువేషన్. ఇంకా ఈ టారిఫ్లో ఏమన్నా మార్పులు జరిగే అవకాశం ఉందా? సుప్రీంకోర్టు తీర్పు 10% కాకుండా ఇంకా ఏమన్నా మార్పులు జరిగే అవకాశం ఉందా? ఆఫ్టర్ ట్రేడ్ డీల్ కూడా జరిగింది కాబట్టి అనేది వెయిట్ చూడాల్సినటువంటి అంశాలు. థ్యాంక్ యూ సో మచ్ శేషు గారు, డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. సత్యం గారు మీకు కూడా. ఇది వాటి క్వశ్చన్ ఎవరు. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.